స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ జరుగుతూ ఉంటుంది. ఇక పండు అయితే వాళ్ళ నాన్న గురించి గొప్పగా చెప్తూ ఉంటాడు. ఇక శ్యామ్ అలాగే పండు రాధ వాళ్ళిద్దరూ కూడా అక్కడ కూర్చుని ఉంటారు. ఇక పండు అయితే ఇలా స్పీచ్ ఇస్తూ ఉంటాడు. నేను ఈ స్కూల్లో చదవడానికి మా నాన్న ఎంత కష్టపడుతున్నాడో నాకు తెలుసు. మా నాన్న చాలా భరించి నన్ను ఇక్కడ చదివించుతున్నాడు అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని శ్యామ్ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక పండు ఇలా అంటూ ఉంటాడు, కానీ మా నాన్న మాతో లేడు. మా నాన్న ఎంత కష్టమైనా సరే నా కోసం వేరే వాళ్ళ దగ్గర ఉంటున్నాడు. అమ్మ, నువ్వు, నాన్న, నేను ముగ్గురం కలిసి ఉంటామని నాకు మాట ఇవ్వమ్మా అని చెప్పి పండు అయితే రాధని అడుగుతూ ఉంటాడు. అది విని రాధ అయితే స్టేజ్ పైకి వెళ్ళి పండు చేతిలో చేయి పెట్టి మాట ఇస్తుంది. ఇక మీద నాన్న, నువ్వు, నేను ముగ్గురం కలిసే ఉంటాం నాన్న, నేను నీకు మాట ఇస్తున్నాను అని చెప్పి రాధ అంటుంది. దాంతో పండు, శ్యామ్ వాళ్ళిద్దరూ అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇక అక్కడే ఉన్న రుక్మిణి అయితే కోపంతో రగిలిపోతూ, ఏంటి వీడు ఇలా చేస్తున్నాడు, ఇప్పుడు మళ్ళీ నేను శ్యామ్ని అలా దక్కించుకోవాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్.